ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావటానికి ప్రాణముడ్డి పోరాడేవాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలి. మంచిది. ఇదేనో ఓ ప్రత్యేకమైన వర్తమానం. మీరు విని అనేకులు వినేటట్లుగా ఎంతమందికి మీరు షేర్ చేయగలరో ఈ వర్తమానాన్ని షేర్ చేయండి. క్రైస్తవుడు తన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలి. ఉన్న స్థితితో తృప్తిపడాలి. సంతోషం, ప్రభా కనీసం నాకు ఈ స్థితి అయినా ఇచ్చావు. ఈ స్థితిలో లేకుండా అల్లాడిపోతున్న ప్రజలు ఎంతోమంది ఉన్నారు, అందుకు నీకు కృతజ్ఞతలు అని ఉన్న స్థితిని బట్టి తృప్తిపడుతూ ఆ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావటానికి ప్రాణమొడ్డి పోరాడేవాడిగా ఉండాలి. భక్తిలోనైనా భుక్తిలోనైనా అగైన్ భక్తిలోనైనా భుక్తిలోనైనా ఉన్న స్థితి నుండి ఉన్నత శిఖరాలకు చేరటానికి ఎలా మనం ప్రయత్నం చేయాలి? కొందరు చేరగలుగుతున్నారు, మరికొందరు చేరలేకపోతున్నారు. మన జీవితంలో సాధించాలి, ఛేదించాలి అంటే ఏం చేయాలి? బైబిల్లో ఒక అద్భుతమైన సన్నివేశం మీతో పంచుకుంటాను. ఒకసారి అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. ఆదికాండం 38వ అధ్యాయం 27వ వచనం నుంచి 30వ వచనం వరకు నాతో కలిసి. ఆమె ప్రసవ కాలమందు కవలవారు ఆమె గర్భములో నుండిరి. 28 ఆమె ప్రసవించుచున్నప్పుడు ఒకడు తన చెయ్యి బయటకు చాచెను గనుక మంత్రసాని ఎర్రనూలు తీసి వాని చేతికి కట్టి ఇతడు మొదట వచ్చనని చెప్పాను. 29 అతడు తన చెయ్యి వెనుకకు తీసినప్పుడు అతని సహోదరుడు బయటకు వచ్చాను. అప్పుడు ఆమె నీవేళ ఛేదించుకుని వచ్చితివి అనెను. అందుచేత అతనికి ఫెరెసు అను పేరు పెట్టబడెను. 30వ వచనం తరువాత తన చేతికి తొగరుగల అతని సహోదరుడు బయటికి వచ్చాను. అతని పేరు జెరహు. రైట్, విన్నారు కదా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇదొక అద్భుతమైన సన్నివేశం. తామారు నిండు గర్భవతి. ఆ గర్భంలో 2 శిశువులు. ఒక అతని పేరు జెరహు, ఇంకొక అతని పేరు పెరెసు. ఎరుగుదురు కదా? అయితే తల్లి కడుపులో ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ పోరాడుతున్నారు. జెరహు ఆ తల్లి గర్భంలో నుంచి నేను బయటకు వస్తున్నాను అన్నట్లుగా చెయ్యి బయటికి తీశాడు. గర్భంలో 2 పిల్లలు ఉన్నారని వీళ్ళు ముందు పుట్టినోడు ఎవరో తర్వాత పుట్టినోడు ఎవరో కన్ఫ్యూజన్ అయిపోద్దని చెప్పి పాపం ఆ మంత్రసానికి ఎంత తొందరగా కానీ చేతికి ఎర్రని చేతికి ఒక దారం కట్టింది. ఇతడు మొదట పుట్టినవాడు, ఇతడు పెద్దవాడు అని చెప్పటానికి. ఏమైందో ఏమో, అతడు తన చెయ్యి వెనక్కి తీశాడట. వెనకున్న పెరెసు మొదటగా పుట్టాల్సిన జెరహును ఛేదించుకొని ముందుకు బయటకు వచ్చేసేసాడు. ఆ తల్లి ఆశ్చర్యపోయి, మంత్రసాని ఆశ్చర్యపోయి, నీవేళ ఛేదించుకొని అనగా నీవేళ బ్రద్దలు చేసుకొని, నీవేళ ఆటంకాన్ని తొలగించుకొని, మరో రకంగా చెప్పాలంటే నీవేళ గోడలు బ్రద్దలు చేసుకొని బయటకు వచ్చావు అని అతనికి ఫెరెసు అనే పేరు పెట్టింది. మీరు అనొచ్చు, అయ్యా గర్భంలో అసలు లోకం ఏంటో తెలియని శిశువులు గర్భంలో కొట్లాడతారా? గర్భంలో ఇలా పెనుగులాడిద్దా? బైబిల్ చెప్పటం కానీ మేము వినటం కానీ ఈ చరిత్ర ఇక్కడే కాదు, బైబిల్ ఇంకో చోట ముందు రాసి ఉంది. ఇది వీళ్ళ తాత జీవితంలో జరిగింది. ఎవరి జీవితంలో చెప్పండి? కింద కామెంట్ బాక్స్లో రాయండి. గర్భంలో కవల పిల్లలిద్దరూ కొట్లాడుకున్న సంగతి బైబిల్లో మొదట ఎక్కడ మనం చూస్తాం? కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, రెబెక్కమ్మ గర్భంలో యాకోబు ఏశావులు కొట్లాడుకున్నారు కదా. అంటే కొట్లాడుకోవటం అంటే నేను బయటకు రావాలంటే నేను బయటకు రావాలని. ఇది కొంతమంది తెలియక అబద్ధం అని అంటారు. తమ్ముడు, చెల్లి, గత కొన్ని సంవత్సరాల క్రితం చైనా దేశంలో ఓ తల్లి గర్భవతిగా ఉంది.
ప్రసవ దినాలు రాకమునిపే భయంకరంగా పెయిన్ అనుభవిస్తూ ఉంది. ఏంటని స్కానింగ్కి వెళ్తే ఆ తల్లి గర్భంలో 2 శిశువులు ఉన్నారు. విచిత్రం తెలుసా? ఆ 2 అన్నదమ్ముళ్ళు, ఆ 2 శిశువులు తల్లి కడుపులోనే కొట్లాడుకుంటున్నారట. ఆ వీడియో మీకు చూపిస్తూ ఉన్నాను చూడండి. తల్లి కడుపులో ఉన్నప్పుడే కొట్లాడుకుంటూ ఉన్నారట. అది చూసిన తర్వాత ఏం కాదు కానీ, అది చూసిన తర్వాత నా దేవుని వాక్యం ఎంత స్వచ్ఛమైనదో కదా. ఇది కల్పన కథలు కాదు, ఊహించి చెప్పిన ఊహాజనితం కాదు, కాకమ్మ కబుర్లు అంతకన్నా కాదు. దేవుని వాక్యం 7 మారులు మట్టి మోసలో కరిగించినంత వెండి ఎంత పవిత్రములు. 7 మారులు కరిగించిన వెండి అంత పవిత్రమైనదో కాదో దాన్ని ప్రక్కన పెడదాం కానీ తమ్ముడు, ఈ వాక్యం ఎంత స్వచ్ఛమైనదో తెలుసా? ఇది అబద్ధాలు చెప్పే పుస్తకం కాదు చెల్లి, తమ్ముడు. ఇది అంటారు కదా, కాకమ్మ కబుర్లు చెప్పేది కాదు, కల్పించి మైథాలజీ లేనివి ఉన్నట్లుగా ఊహించి రాసేది కాదు. విన్నారా? తల్లి గర్భంలో చిన్నపిల్లలు కొట్లాడుకున్న వీడియో చూశారు కదా. దేవుని వాక్యం అంత సత్యం. సరే, ఆ తల్లి కడుపులో 2వ వాడిగా పుట్టాల్సిన పెరెస్సు తల్లి కడుపులో మౌనంగా ఉండొచ్చుగా. సరే, అన్నొస్తే వచ్చేళ్ళే, జరహొస్తే వచ్చేళ్ళే అని అనుకోవాలి కదా. ఎప్పుడైతే తాను వెనక్కి చేయి తీసాడో, మొదట రావాల్సిన వాడిని ఛేదించుకొని పెరెస్సు బయటకు వచ్చాడు. తమ్ముళ్ళు, చెల్లెలు, అన్నలు, అక్కలు, ఇక్కడ ఒక మర్మయుక్తమైన సంగతి చెప్తాను. తాను చేసిన చిన్న ప్రయత్నం ఎంత గొప్ప ప్రతిఫలం ఇచ్చిందో వింటే ఆశ్చర్యం అయిపోతాయి. ఒక చిన్న ప్రయత్నం ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చిందో, అతని చరిత్ర పుటల్లో ఎంత అద్భుతమైన వ్యక్తిగా పెరెస్సు నిలవబెట్టిందో వింటే ఆశ్చర్యం వేయక మానదు. యోదాకు 2 కొడుకులు. ఎవరు? పెరెస్సు, జరహు. వాస్తవంగా జరహు చేతికి దారం కట్టారు కదా, అతడు పెద్దవాడిగా పరిగణించాలి. కానీ జ్యేష్ఠత్వం ఎవరికి వచ్చిందో తెలుసా? పెరెస్కు వచ్చింది. బోయాజు ఏ గోత్రికుడు తెలుసా? పెరెస్సు గోత్రికుడు. విన్నారా? మహారాజు అయిన దావీదు ఎవరి వంశానికి చెందినవాడు తెలుసా? పెరెస్. అసలు అంతకంటే అద్భుతమైన విషయం, ప్రపంచాన్ని వెలిగించే జ్యోతిర్మయుడుగు యేసుక్రీస్తు, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు పెరెస్సు వంశంలో నుంచి వచ్చాడు. మత్తయి సువార్త, లూకా సువార్త, ఋతు గ్రంథంలో మనం చూస్తాం. తల్లి గర్భంలో తాను చేసిన చిన్న ప్రయత్నం ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరమైన రక్షకుణ్ణి ప్రపంచానికి ఉద్భవించింది, ప్రపంచానికి అనుగ్రహించింది. తమ్ముడు, చెల్లి, నువ్వు చేసే చిన్న ప్రయత్నాలు ఉంటాయే, చిన్న పోరాటాలు ఉంటాయే, భవిష్యత్తులో ఎంత గొప్ప ప్రతిఫలం ఇస్తాయో ఊహించలేం. రైట్? 2వ మాట ఇక్కడ చెప్తాను. జరహు ముందుకు రావాలనుకున్నాడు. మన జీవితంలో ఎప్పుడు ఆరంభ శూరత్వం ఉండదు, అంతము వరకు మనం పోరాడేటువంటి వారిగా ఉండాలి. తను బయటకు రావాలని, ఇదిగో నేను బయటకు వస్తున్నానని చేయి బయట పెట్టాడు. నేను జరహును కించపరచను, కానీ మీకు అర్థం అవటానికి చెప్తాను. కొంతమంది ఆధ్యాత్మిక జీవితంలో ఆరంభ శూరులు బహుశూరత్వంతో ఆరంభిస్తారు. ఏ శూరత్వంతో ఆరంభించారో దాన్ని కొనసాగించలేరు. ఏ శూరత్వంతో ఆరంభించారో అదే శూరత్వంతో ముగించలేరు. దీని గురించే అపోస్తులైన పౌలు వారు హెబ్రీ గ్రంథంలో మాట్లాడుతూ ఇలా అంటాడు. చూడండి, 6వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11, 12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను
వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును, వినండి అక్కడ, మీలో ప్రతివాడును మీ నిరీక్షణ సంపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. వినారా? విన్నారు ఈ మాట? మీరు ఇది వరకు ఆసక్తి కనపరిచారే, ఇది ఆరంభంలో. ఇది వరకు మీరు కనపరిచిన ఆసక్తి తుదమట్టుకు మీరు కనపరచాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. తమ్ముడు, చెల్లి, 2026 సంవత్సర ప్రారంభం జనవరి 1వ తారీఖున ఎన్నో తీర్మానాలు చేసుకున్నారు కదా. దేవా, ప్రతి అరుణోదయపు దినాన నేను లేస్తాను. ఆరంభించారు, చక్కగా ప్రార్థన చేశారు. ప్రతిరోజు కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఆరంభించారు. ఎస్, ప్రైజ్ గాడ్. జనవరి 1, 2, 3, 4, 7 తారీఖుల వరకు చక్కగా అరుణోదయపు దినాన్ని ప్రార్థన చేశారు కదా. సాయంత్రం పూట కుటుంబ ఆరాధన జరిగించుకున్నారు కదా. ఒకసారి నా వైపు చూడండి. దేవుని వాక్యం చదవాలా, రోజుకి 2 అధ్యాయాలు చదవాలా, ఈ సంవత్సరంలోపు బైబిల్ పూర్తి చేయాలా, ఆరంభించారు కదా. సూటిగా నేను అడుగుతున్నా, తమ్ముడు, చెల్లి, ఈరోజు కుటుంబ ప్రార్థన జరుగుతుందా? నిన్నటి దినం కుటుంబ ప్రార్థన జరిగిందా? ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించారా? నువ్వు చదవలేదు అంటే నేను కృంగదీయాలని కాదు, ఆలోచింప చేయాలని చెప్తాను. నీవు ఆరంభశూరుడివే. నీవు ఒక జరహు లాంటి వాడివే. ఆరంభించాడు జరహు, కొనసాగించలేకపోయాడు. నా ప్రభు బిడ్డలారా, మన నిరీక్షణ సంపూర్ణమయ్యే వరకు, అంటే మన ప్రాణం పోయే వరకైనా, క్రీస్తు వచ్చే వరకైనా, ఏ ఆసక్తి అయితే మొదట్లో నువ్వు కనపరిచావో, ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు నీ ఆసక్తి చావకూడదు, చావకూడదు, చావకూడదు. ఓ బండి నడవాలంటే పెట్రోల్ అవసరం, ఓ కారు నడవాలంటే డీజిల్ అవసరం, ఓ పెన్ను రాయాలంటే ఇంక్ ఉండాలి, బల్బ్ వెలగాలంటే కరెంట్ ఉండాలి. ఓ క్రైస్తవుడు ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగాలంటే ఆసక్తి ఇంధనం లాంటిది. వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, ఆసక్తి కోల్పోయావా? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి నువ్వు రావాలంటే చనిపోయే ఆఖరి క్షణం వరకు ఇంధనం లాంటి ఆసక్తిని దినదినం నువ్వు కాపాడుకుంటూ వచ్చేవాడిగా దేవుని సన్నిధిలో బ్రతకాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. వింటున్నారా? చదువుకుంటున్న బిడ్డలారా, మీరు చదువు ప్రారంభించేటప్పుడు, ఓ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఎస్, ఓ గవర్నమెంట్ ఉద్యోగం కొరకు ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడు చాలా ఆసక్తి, చాలా పట్టుదల, పుస్తకాల మీద చాలా అటెన్షన్ ఉండేది కదా. ఈరోజు ఆసక్తి ఉందా? అదే జీల్తో, అదే ఆసక్తితో మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారా? ఆరంభించటం గొప్ప విషయమే, కార్యారంభము కంటే కార్యాంతం శ్రేష్టం. అలా నువ్వు ఉంటే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరటానికి దేవుడు కృప చూపిస్తాడు. 3వ మాట చెప్పంటారా? జరహు చేతి మీద గుర్తుంది. నేనంట, గుర్తులు శరీరంపై కాదు, గుండె గుడిలో గుడి కట్టుకొని ఉండాలి. విన్నారు ఈ మాట? గుర్తులు శరీరంపై కాదు, మంచిదే, శరీరం మీద గుర్తులు ఉండటం మంచిదే. మరలా చెప్తున్నాను, గుర్తులు శరీరం మీద ఉండటం మంచిదే. గుర్తులు శరీరం మీద ఉండటం కంటే గుండె గదిలో గుర్తులు గూడు కట్టుకొని ఉండాలి. క్రైస్తవుడా, మన క్రైస్తవులు మన లోకంలో ప్రజలు తెలుసుకోవటానికి శరీరం మీద కొన్ని గుర్తులు ఉన్నాయి, ఉండాలి. ఆ గుర్తులు కూడా నుదుటి బుట్టు పెట్టుకోరు, ప్రైజ్ గాడ్, ఉండాలి గుర్తులు. లోక పద్ధతి ప్రకారం అమ్మాయికి వివాహమైందని ప్రజలు తెలుసుకోవటానికి కొన్ని పెడతారు. క్రైస్తవులుగా మనకేం అవసరంలా. మనల్ని చూసి అంటారు, ఎస్, వీళ్ళు క్రైస్తవులు, ఇట్టే మాట్లాడతారు. ఎస్, లోకస్తుల్లాగా మనం అలంకరించుకోం, డిగ్నిటీగా కనపడతాం, ఘనంగా గౌరవంగా ప్రజల మధ్యలో మనం కనపడాలి. ఎస్, అలాగని లోకం దిగేసినట్లుగా మనం
అలా మన వస్త్రధారణ చూస్తేనే ఇట్టే 10,000 మంది స్త్రీల మధ్యలో ఉన్న, 10,000 మంది పురుషుల మధ్యలో ఉన్న ఇతడు క్రైస్తవుడు, ఇట్టే సమాజం మనలను గుర్తుపట్టగలదు. అయితే నేనంట, గుర్తులు శరీరం మీద ఉండాలి, దానికి మించి గుండె గదిలో గుర్తులు ఉండాలి. నేనంట, నుదుట బొట్టు పెట్టుకోకుండా నువ్వు బొట్టు తీసి వృద్ధాప్యంలో ఉన్న అత్తామామలకు నువ్వు ప్రేమ పంచలేకపోతే బొట్టు తీస్తే ఎంత, బొట్టు పెట్టుకుంటే ఎంత? నేను ఒక మాట అడుగుతా, చేతులకు గాజులు రైట్, ఇవి తీసేసేసి వృద్ధాప్యంలో ఉన్న అత్తామామలకి ముద్దన్నం పెట్టడానికి నీకు చేతులు రాకపోతే, వృద్ధాప్యంలో నీకు మంచి భార్యనిచ్చిన అత్తామామలకు ఒక ముద్దన్నం పెట్టడం నీకు చేతులకు రాకపోతే, చేతులకు వేసుకుంటే ఎంత, వేసుకోకపోతే ఎంత? వింటున్నారా క్రైస్తవ అయ్యలారా? మందిరానికి వెళ్ళేటప్పుడు తెల్ల బట్టలు వేసుకుంటున్నావు, ప్రైజ్ గాడ్, తప్పని నేను అనను. అయితే శరీరం మీద తెల్ల బట్టలు వేసుకొని అక్రమ సంబంధాల్లో నువ్వు బ్రతికితే, అశ్లీలమైన బూతు బొమ్మలు నువ్వు చూస్తే, ద్వంద్వార్థాలతో కూడుకున్న మాటలు ఉద్యోగ స్థలంలో నువ్వు మాట్లాడితే, తెల్ల బట్టలు వేసుకుంటే ఎంత, వేసుకోపోతే ఎంత? నేను తాలిబొట్టు కట్టుకోవండి, మంచిదే. నేనంట, మరి తాలిబొట్టు కట్టుకొని నువ్వు పెళ్లి దగ్గర కులాలు ఎందుకు చూస్తున్నావు? పెళ్ళిళ్ళ దగ్గర కట్న కానుకలు ఎందుకు మాట్లాడుతున్నావు? కట్న కానుకలు కులాల గురించి మాట్లాడే నువ్వు తాలిబొట్టు వేసుకుంటే ఎంత, వేసుకోపోతే ఎంత? క్రైస్తవ జీవితంలో గుర్తులు శరీరం మీద కంటే గుండె గదిలో గూడు కట్టుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. 4వ దివ్యమైనటువంటి మాట, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలంటే ప్రతి బిడ్డ పోరాడాలి. ఇప్పుడు పెరెసు బయటికి రావటానికి జరహు ఒక ఆటంకంగా ఉన్నాడు. పెరెసు అనే పేరుకున్న అర్థం ఏంటో తెలుసా? ఛేదించుకొని బయటకు వచ్చుట, లేక గోడను పడగొట్టుట, లేక మూడవది ఆపలేని పురోగతి. విన్నారా? ఆపలేని పురోగతి. గోడను బ్రద్దలు కొట్టుట. జీవితంలో ఏదైనా సాధించాలంటే ప్రతి క్షణం ఆటంకం, గోడలు అడ్డం వస్తాయి. యేసుప్రభు వారు అంటారు కదా, అభ్యంతరాలు రాక మానవు. జీవితంలో ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి రావాలంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో గోడలు ఉంటాయి. కొన్నిసార్లు నీ సొంత శరీరమే నీకు ఒక అభ్యంతరం కాదా? నువ్వు భక్తిగా బ్రతకటానికి, నేను భక్తిగా బ్రతకటానికి అఫ్కోర్స్ కొన్ని సందర్భాలలో ఈ శరీరమే కదా ఆటంకం, ఈ శరీరమే కదా అవరోధం. క్రైస్తవుడు ఏం చేయాలి? ఈ శరీరంతో పోరాడుతూ బ్రద్దలు చేసుకొని, ఛేదించుకొని బయటకు వచ్చేటువంటి వాడిగా ఉండాలి. శరీరంలో ఉన్న దురాశలే కొన్నిసార్లు అభ్యంతరంగా ఉంటాయి. లోకపు మనుష్యులు, రక్త సంబంధీకులు, మరికొన్ని సందర్భాలలో నీవు అనుభవిస్తున్న పేదరికం, నీవు అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బంది, చదువుకుందామంటే ఫీజు కట్టేవాళ్ళు లేక, చదువుకుందామంటే జాయిన్ చేసేవాళ్ళు లేక, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు అభ్యంతరాలుగా ఉంటాయి. తమ్ముడు, చెల్లి, అభ్యంతరాలు ఉన్నాయని ఆగిపోకు, అవరోధాలు ఉన్నాయని ఆగిపోకు. ఎర్ర సముద్రం ఎదురుందని మోషే ఆగిపోవాలని ప్రయత్నం చేశాడు. దేవుడు అంటాడు, మోషే సాగిపో, అయ్యా ఎదుట అవరోధం, నేనేం చేయాలి? అవరోధాన్ని చూసి ఆగిపోకు, నువ్వు సాగిపోతూ ఉండు, అవరోధాలే నీకు రహదారులుగా మారిపోతాయి. ఆమేన్. ప్రభు బిడ్డలారా, నీ జీవితంలో నీ శరీరం ఒక ఆటంకంగా ఉందా? దీన్ని జయించే శక్తి నాకు దయచేయి. సాతాను ఆటంకంగా ఉన్నాడా? వీడిని జయించే శక్తి నాకు దయచేయి. లోకం నీకు ఆటంకంగా ఉందా? నీ కుటుంబం నీకు ఆటంకంగా ఉందా? ఏది ఆటంకంగా ఉన్నా ఆటంకాలను చూసి నువ్వు ఆగిపోకూడదు. ఆ ఆటంకాల మధ్యలోనే నువ్వు ప్రభు కొరకు సాగిపోయే వ్యక్తిగా ఉంటే
పెరెసు చేసిన చిన్న ప్రయత్నం, చిన్న ప్రయత్నం ఇజ్రాయేలు గోత్రకర్తగా మార్చి అతనిలో నుండి రాజులు పుట్టుకొచ్చేటట్లుగా చేసి చివరికి ఆ పెరెసులో నుండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు ఉద్భవించారు. అందుకని మీతో ఒక మాట అంట, 5వది అద్భుతమైనది. ఓపికన్నంత వరకు కాదు, ఊపిరున్నంత వరకు పోరాడు. ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకుంటావు. చదువా, ఉద్యోగమా, ఆత్మీయ జీవితమా, అపజయాలను చూసి కృంగిపోకు. ఈ జరహు వెనుక తీసాడట. లోతు భార్య వెనక తీయటాన్ని బట్టే కదా ఉప్పు స్తంభమైంది. యేసుక్రీస్తు వారు అంటారు, ఎవడైనా నాగటి మీద చేయి పెట్టి వెనుదిరిగి చూస్తే నా రాజ్యానికి పాత్రుడు కాదని. సేవ చేద్దామని వచ్చి సేవలో ఎదురైన ఆర్థిక ఇబ్బందులను బట్టి వెనుదిరిగి చూస్తున్నావా? సాగిపో. మంచి ఉద్యోగం సంపాదిద్దామని ఉద్యోగం కొరకు ప్రయత్నాలు ప్రారంభించి సరైన ఫలితం రాలేదని వదిలే మనకు అందని ద్రాక్ష వెనుదిరిగి చూస్తున్నావా? వెనుదీయకు, సాగిపో. ఒకవేళ జీవితంలో ఏదైనా ఫెయిల్యూర్స్ని చూసి నేను ఎంత పోరాడినా ఓడిపోతాలేండి అని ఫిక్స్ అయిపోయి వెనుదిరిగి చూస్తున్నావా? జీవితంలో సాగిపోవటం ప్రారంభించు. అంతిమ విజేతగా దేవుడు నిన్ను నిలవబెట్టడం ప్రారంభిస్తాడు. నేనంట ఓపికన్నంత వరకే కాదు, ఊపిరున్నంత వరకు, ఊపిరి ఉన్న ఆఖరి క్షణం వరకు దేవుని సన్నిధిలో నువ్వు పోరాడటం నేర్చుకో. ఆ పోరాటమే ఏ నాటికైనా భక్తిలోనైనా భుక్తిలోనైనా నేను జ్యేష్ఠునిగా శిఖరాల మీద నిలవబెడతాది. ఇంకొక మాట చెప్తాను, దేవుని కృప, దేవుడు నన్ను బలపరిచిన కొలది దేవుని పని కొరకు పోరాడటం అన్నా ప్రయాసపడటం అన్నా నేను ఇష్టపడతాను. ఓ భక్తుడు ఇలా అంటాడు, త్యాగాలు లేకుండా ఎవడు ఏది సాధించలేడు. విన్నారా? త్యాగాలు చేయకుండా ఎవడు ఏది సాధించలేడు. ఒకడేదైనా సాధించాడు అంటే త్యాగాల వల్లనే సాధించగలిగాడు. ఒకవేళ అతడు త్యాగం చేయకుండానే ఆశీర్వదించబడ్డాడు అంటే అతనికి మునుపున్న తరం ఏదో త్యాగాలు చేశారు, ఆ త్యాగ ఫలం ఇతడు అనుభవిస్తూ ఉన్నాడు. ఒకవేళ తాను త్యాగం చేసిన ఫలం అనుభవించలేదా, ఇతడు చేసిన త్యాగ ఫలాలు రాబో తరాలు అనుభవిస్తాయి అని మాట్లాడతాడు. ఓ దైవజనుడు ఓ ప్రాంతంలో సేవ ఫలభరితంగా మారాలంటే త్యాగం చేస్తేనే ఫలభరితంగా మారింది. ఒకవేళ త్యాగం చేయకపోయినా అతని సేవ ఫలభరితం అయిందంటే అంతకు మునుపున్న తరం త్యాగం చేశారు. ఒకవేళ ఇతడు త్యాగం చేసిన ప్రతిఫలం పొందలేదా, నెక్స్ట్ జనరేషన్ తప్పకుండా ఆ త్యాగపు ఫలాలు అనుభవిస్తారు. నేను బలంగా మాట నమ్ముతా, నువ్వెంత పోరాడతావో అంత ఉన్నత స్థితికి దేవుడు చేరుకోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. నన్ను గూర్చి పొగుడుకోవటానికి కాదు, మిమ్మల్ని ఇన్స్పైర్ చేయటానికి. మనల్ని మనం ఎందుకు పొగుడుకుంటాం? మన ఒక కుటుంబ సభ్యులు. ఏ తండ్రి తను ఎంత గొప్పోడు తన పిల్లలకు చెప్పుకోవటానికి ఇష్టపడ్డావు? మీరు నా పిల్లలు, మనమంతా ఒక కుటుంబ సభ్యులం, మనమంతా యేసుక్రీస్తు రక్త సంబంధికులం. నన్ను నేను గొప్పోడుగా చూయించుకోవటానికి పొరపాటును నేను మీతో ఈ మాట చెప్పట్లేదు. నేను ఆదివారం ఉంది కదా, శనివారం రాత్రి 3:30కి పండుకున్నా, ఆదివారం తెల్లవారుజాము 5ంటికి లేచా. జస్ట్ 1.5 hour నిద్రపోయాను. ఆదివారం 5 గంటల నుండి మరలా నేను పండుకునేసరికి ఎంత అయిందో తెలుసా? సోమవారం తెల్లవారుజాము 1 గంట, అంటే ఆదివారం అయిపోయి 1 గంట. మిమ్మల్ని ప్రోత్సహించడానికి చెప్తున్నాను. నేను ఒక్క ఆదివారం 21 గంటలు దేవుని పని చేశా. విన్నారా? 21 గంటలు దేవుని పని చేశా. 21 గంటలు. నేను ఇంత గొప్పవాడిని నేను చెప్పుకోవటానికి కాదు. పోరాడు, ఓపికన్నంత వరకు కాదు, ఊపిరిపోయే ఆఖరి క్షణం వరకు పోరాడు. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి దయగల దేవుడు మన ఒక్కొక్కరిని చేర్చునుగాక. ఉన్న స్థితితో తృప్తి పడదాం. ప్రాణం పోయే అంతగా
ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరటానికి పోరాడదాం. దయగల దేవుడు కనిష్ఠుడిగా పుట్టాల్సిన పెరెస్ను జ్యేష్ఠుడిగా పుట్టించి ఇజ్రాయేలు గోత్రకర్తగా మార్చి అతనిలో నుండి రాజులను, ప్రవక్తలను, లోకరక్షకులను పుట్టించినట్లుగా నా చేతులెత్తి దీవిస్తున్నా. చెల్లి, నీ గర్భాన్ని దేవుడు ధన్యం చేసి, తమ్ముడు నీ ఇంటిని దేవుడు ధన్యం చేసి నీలో నుండి రాజులను, ప్రవక్తలను, రక్షకులను దేవుడు లేవనెత్తునుగాక. ఆమేన్. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తా. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి మేము రావాలనుకుంటున్నాం. ఆశపడిన వాళ్ళు ఉన్న చోటనే మోకరించండి. ప్రార్థన. తండ్రి, మాతో మీరు మాట్లాడిన మీ మాటలకై స్తోత్రాలు. నీ పేరు పెట్టబడిన నీ పిల్లలైన మేము ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి చేరుకునే కృప మా ఒక్కొక్కరికి దయచే. ఉన్న స్థితి నుండి ఉన్నత శిఖరాలకు చేరుకునే ధన్యకరమైన స్థితి, అది భక్తిలోనైనా, భుక్తిలోనైనా, చదువులోనైనా, సంఘపరంగానైనా, వ్యాపార పరంగానైనా, ఆత్మీయ పరంగానైనా, ఏ కోణంలో చూసినా ఉన్న స్థితి నుండి ఉన్నత శిఖరాలకు చేరే కృప ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డకు దయచే. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. ప్రత్యేకంగా ఫైనల్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. రాజా, రాగల దినాల్లో ఉన్నతమైన చదువుల కొరకు ఎగ్జామ్స్ రాయబోతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. జయాన్ని దయచేయుదురుగాక, శిఖరాల మీద కూర్చోబెట్టుదురుగాక, విజయోత్సవంతో నీ పిల్లలను ఊరేగించుదురుగాక, మీ నామ ఘనత కొరకే తలమానికగా నిలుపుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొందియున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగా.